హలో, నేను స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నానండి. ప్రిన్సిపల్ గారు చెప్పండి సార్. అదే ఏం లేదండి, మీ వాడు గాంధీ గురించి ఎస్సే రాశాడు. ఒకసారి మీకు కూడా వినిపిద్దామని. ఏంటి, మా వాడు గాంధీ గురించి రాశాడా? గాంధీ గారి గురించి అంటే ఇది ఖచ్చితంగా మనం పిలిచి సన్మానం చేయడానికి. సార్, మీరు ఫోన్ పెట్టండి, ఒక్క సెకండ్ లో వచ్చేస్తా. ఏంటి ఇంత ఫాస్ట్ వచ్చేసారు? ఏం సార్, షాక్ అయ్యారా? గాంధీ గారి గురించి అంటే అంతే, బుల్లెట్ స్పీడ్ లో వచ్చేస్తాం. అసలే మావాడు సన్మానం ఉన్నారు. ఇంతకు మావాడికి ఏ ప్రైజ్ వచ్చినాడు సార్? ప్రైజా? మీ వాడు సస్పెన్షన్ దగ్గరగా ఉన్నాడు. ఏంటి సార్ అంత మాట అన్నారు? అసలే మావాడిని గాంధీ భావాలతో పెంచాం. అబ్బో, అవునా? సరే వినిపిస్తే వినండి. మీ వాడు గాంధీ భావజాలం. అందరికంటే పెద్ద గాంధీజీ గారు 2000 కరెన్సీ నోట్ పైన ఉంటారు. కాకపోతే ఆ కరెన్సీ నోట్ ఇప్పుడు బ్యాన్ చేశారు. వాడు నాలాగే మంచి క్రియేటివిటీ మైండ్ సార్. పీపుల్ టేక్ గాంధీ ఫర్ లోన్స్ బట్ నెవర్ రిటర్న్ హిమ్. దీన్ని ఎస్సే అంటారా? నేను కూడా లోన్ తీసుకున్నాను సార్ గాంధీ గారిని, కానీ ఈఎంఐ మాత్రం పే చేయను సార్. అలా ఇలా ఇచ్చేస్తాను సార్ మన ఫ్రీడమ్ ఫైటర్ ని. అయినా సార్, రిటర్న్ చేస్తే మన పాకెట్ లో ఫ్రీడమ్ పోతుంది సార్. అలాంటి పనులు నేను ఎప్పుడు చేయను సార్. గాంధీజీ ఫ్రీడమ్ అయితే ఇచ్చారు కానీ స్కూల్లో ఫ్రీ పీరియడ్ అయితే ఇవ్వరు. ఏంటిది? బా, మా వాడు టచ్ చేశాడు సార్. ఇది నెక్స్ట్ లెవెల్ గాంధీజా. కొంచెం మీ వాడికి నేర్పించండి సార్. చూస్తుంటే మీకంటే మా వాడికే బాగా తెలిసినట్టుంది గాంధీ గురించి. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న అర్థమైంది. మీ ఓన్ సస్పెండ్ చేయటం కాదు, ముందు మీకు క్లాసులు తీసుకోవాలి. మీరు మీ అదవాళ్ళు